సహజంగా చెల్లి కాపురం సరిదిద్దేందుకు ఒక అన్న గాని, తమ్ముడు గాని ఒక ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇక్కడ విశాఖలో మాత్రం ఏకంగా హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన విశాఖలో నిన్న అర్ధరాత్రి చోటు చేసుకుంది. నేనున్న ఈ కైలాసపురం సీతారామ మందిరం ప్రాంతంలో ఈ హత్య జరిగింది. దీనికి సంబంధించి తుని ప్రాంతానికి చెందిన ప్రశాంత్ ఇక్కడ విశాఖలోని కైలాసపురం ప్రాంతంలో ఆటో డ్రైవర్‌గా కొనసాగుతున్నారు. గతంలో తునిలో ఒక మహిళ భర్త నుంచి వేరుపడిన మహిళతో ఆయన ఇక్కడ సహజీవనం చేస్తున్నాడు. అయితే ఆమె ఐస్ క్రీమ్ పార్లర్‌లో పనిచేస్తుంటే ప్రశాంత్ మాత్రం ఒక ఆటో డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవల మద్యానికి బానిస అయిన అతను ఆమెను కొట్టడం, అలాగే ఆమెను దూషించడం చేస్తున్నాడు. ఈ అంశాన్ని ఆమె తన సోదరుడు శ్రీను దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈ విషయంపై నిన్న రాత్రి మాట్లాడేందుకు అని పిలిచిన శ్రీను ప్రశాంత్‌పై దాడి చేశాడు. దాడి అనంతరం అతనిపై ఛాతీపై కత్తితో పొడవడంతో అతను మృత్యువాత పడ్డాడు. అయితే ఆహ్, త ఎవరైతే బావని మందలించే క్రమంలో ఈ ఘటనకు పాల్పడినట్టు నిందితుడు చెప్తున్నాడు. ఆ ఘటన అనంతరం అతను హత్యకు పాల్పడిన విషయాన్ని స్నేహితుడికి చెప్పగా అతని సూచన మేరకు 4వ టౌన్ పోలీసులను వద్ద లొంగిపోయిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక చిన్న సంఘటన ఈ రకంగా హత్యకు దారితీయడం, ముఖ్యంగా ఇటీవల వరుసగా విశాఖలో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే క్షణికావసరంలోనే హత్యకు పాల్పడుతున్నారు. తాజాగా చూసుకుంటే ప్రశాంత్ వ్యవహారంలో కూడా ఇదే రకంగా రౌతు శ్రీను దాడి చేసి హత్య చేసినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ దశలో హత్య జరిగిన అంశం, నిందితుడు చెప్పిన అంశంలో ఎంతవరకు నిజం ఉందా అనే అంశంపై కూడా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఆరా తీస్తున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఈ అంశానికి సంబంధించిన మృతదేహాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో పోస్ట్మార్టం ప్రక్రియ జరుగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం.